A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవస్థాన పరిపాలన కార్యాలయ ప్రాంగణంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుకుంట రమేష్ నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది, శివసేవకులు, ఎస్పీఎఫ్, హోంగార్డులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశభక్తి గేయాలకు విద్యార్థుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విశిష్ట సేవలు అందించిన 66 మంది ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగి పురస్కారాలు అందజేశారు. తిరుమల తర్వాత స్థానంలో ఉండే శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం వెంటనే మనం ఆయా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మనమంతా క్షేత్ర అభివృద్ధికి బాటలు వేయాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధికి కృషి చేయాలని యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భం పరకాల పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వచ్చినటువంటి గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ముఖ్యంగా మొన్న గెలిచిన जय बोलो स्वतंत्र भारत की। జనగామ జిల్లా కేంద్రంలోని ఆగాపే గుడ్ షెపర్డ్ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనాథ, నిరుపేద విద్యార్థులకు ఉచిత వసతి, నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్న పాఠశాల సేవలను అభినందించారు. అనంతరం క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇండిపెండెన్స్ డే జనరల్గా నేను చాలా ప్రోగ్రామ్స్లో హైదరాబాద్లో గుర్తొచ్చింది. ముఖ్యంగా ఈ సంస్థ, ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళ తాతల దగ్గర నుండి, వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి వారి వరకు ఈ స్కూలు, హాస్పిటల్, గ్రామాలకు వైద్య సేవలు అందిస్తుంది. అటు వైద్య సేవ, విద్యాసేవ, ఇటు దిక్కులేని వారి ఆర్ఫన్ పిల్లలకు, అనాథ పిల్లలకు చదువు, వారికి అకామిడేషన్స్, వారి ఫుడ్, ఇన్ని మెయింటైన్ చేస్తూ 100 ఏళ్ల నుంచి సేవలు అందించడం అంటే, నా గురించి తెలిసి హైదరాబాద్లో ఏదో ఒక ఫంక్షన్లో కలిశారు. అప్పటి నుంచి నన్ను ఇన్వైట్ చేయాలని ఎంతో కోరికతో నన్ను ఇన్వైట్ చేసిన కుటుంబ సభ్యులందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ప్రెస్ సోదరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా గుడివాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఆర్సీఎం పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ సేవ చేయాలని అన్నారు. మన ఇల్లు మన వీధి అనే భావనంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన
ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పురపాలక సంఘ ఉద్యోగులందరికీ, అదేవిధంగా స్కూల్ విద్యార్థులకి, పట్టణ ప్రముఖులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ ఆర్థిక శుభాకాంక్షలు. మనందరూ ఏలూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందని, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యత ఉన్నటువంటిది. రాబోయేటువంటి తరానికి కొనసాగించే విధంగా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజున దైవభక్తి కన్నా భిన్నమైనటువంటిది దేశభక్తి. ఈ రోజున మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా దేశభక్తిని గుండె నిండా నింపుకొని కావలసినటువంటి దుస్తులు ధరిస్తా ఉన్నాం, కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుంటా ఉన్నాం. ఏ విధానాన్ని ఎక్కడ ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే మరి స్వాతంత్ర ఫలితమేననేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంతకు ముందు మాట్లాడటానికి లేదు, మనకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా జీవించడానికి లేదు. ఇవన్నీ కూడా మనం స్మరించుకొని అమరులైనటువంటి దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛా జీవితం కోసం అమరులైనటువంటి అనేక మంది, లక్షలాది మంది అమరజీవులకి మరి మనం నివాళులు అర్పించి వారి యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయనగరం జిల్లా వంగర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ సురేష్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఆగస్టు 15 కుల, మత, జాతి, వర్ణ భేదాలకు అతీతంగా దేశమంతా జరుపుకునే పండుగ అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తిని పెంపొందించుకుని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కరణం సుదర్శన్ రావు, ఎంపీడీఓ కెల్ల రాజారావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సుదర్శన్ రావు గారికి, మా పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మండల విప్పు టెంట్ కుమారి జోగినాయుడు గారికి, మరి అదేవిధంగా వివిధ పాత్రికేయ సోదరులకు వీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు నా యొక్క ఆశీస్సులు. ఉన్నటువంటి నినాదంతో ఈరోజు ఈ దేశం ముందుకు వెళ్తుంది. మరి ముందుకు వెళ్ళటమే కాకుండా మరి చిన్నారులుగా మీరు రేపు ఈ దేశానికి ఉపయోగపడాలని అంటే మంచి పౌరులుగా మీరు తీర్చిదిద్దబడాలంటే నీ బాల్యంలోనే మీరు ఏదైతే దేశభక్తి ఉందో దేశభక్తిని మేము భారత్ మాతాకి థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆమె నియోజకవర్గాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గట్ల మీద నిలబడి మన జవాన్లు చలిలో మంచి ఎండలోను మంచి చలిలోను నిలబడి ఈ దేశంగా జీవించే హక్కు కల్పించింది, ఆస్తులు పొందే హక్కు కల్పించింది. అన్ని హక్కులు కల్పిస్తూ సమాజం కొన్ని అసాంఘిక వ్యవహారాలు చేయకూడదు, అసాంఘికంగా ప్రవర్తించకూడదు అనేటువంటి రాజ్యాంగం కూడా రూపొందించిన దాన్ని కూడా మనం పులికి పుచ్చుకొని ఎవరికి వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయకుండా జీవించగలిగితే, ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య పెంచుకోకుండా జీవులే అందరూ కూడా ముందుకు నడవగలిగితే అదే నిజమైన స్వతంత్ర దేశానికి మనం ఇచ్చినటువంటి అంకిత భావం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు మన కావలి నియోజకవర్గం ఉంది. ఎంతో మంది త్యాగధనుల ఫలితం కావలి నియోజకవర్గం
ఏర్పడింది. 1967లో మున్సిపల్ శాఖలతో మన కావాలని అభివృద్ధి చేసుకుందామని ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దామారం ఎయిర్పోర్ట్ ఇచ్చాడు. ఈ రోజు మనకు అదృష్టం కొద్ది బీపీసీఎల్ ఫ్యాక్టరీ వస్తుంది. ఈ రోజు ఒక్క బీపీసీఎల్ ఫ్యాక్టరీ వల్ల 1,05,000 కోట్ల రూపాయలు మన కావలి నియోజకవర్గానికి పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కావలిలోనే జీవిస్తారు. వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ కల్పించాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలు, చౌరస్తాల్లో జాతీయ పతాకాలు ఎగురవేశారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్న నాయకులు గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సామాజిక సేవా కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, సంఘ్ పరివార్ కార్యకర్తలుగా అందరూ ఒక కుటుంబంలాగా కలిసి మా ఫిట్నెస్ గ్రూప్ సభ్యులందరికీ మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ మా ఫిట్నెస్ గ్రూప్ తరఫున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి క్రీడలు విద్యార్థులకు కానీ ప్రజలందరికీ కానీ ప్రోత్సహించి ఎన్నో విధాలుగా వాళ్లకు హెల్పింగ్ నేచర్గా ఉండాలని మా ఫిట్నెస్ తరఫున మేము కోరుకుంటున్నాం. గ్రామాన 34 జెండా ఎగురవేస్తూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ ప్రజలకు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తూ గజ్వేల్ కిరాణా వర్తక సంఘం గత 30 సంవత్సరాల నుండి కూడా వరంగల్ జిల్లాలో సిపిఐ పాదయాత్ర ముగింపు సభలో ఆ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధిక ధరలు తగ్గించాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, రైతులకు చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించే ధర్నాకు కేటాయించిన ప్రత్యేక రైలును రద్దు చేయడం దారుణమన్నారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సెప్టెంబర్ 1న ఢిల్లీ ఎర్ర జెండాలతో దద్దరిల్లడం ఖాయమని నారాయణ అన్నారు. మేము ఊహించిన పద్ధతుల్లో అన్ని చేసిన, విమానాలు ఎక్కడెక్కడ చేసిన, బస్సు రానిక్కడ చేసిన, సెప్టెంబర్ 1వ తారీఖున ఎర్ర జెండా ఢిల్లీ మొత్తం కబడిస్తుంది, కబడ్దారని చెప్పి చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పీడితులు చేసినా కూడా మా ఉద్యమాన్ని ఆపలేదు. చివరికి ఈ బోర్డు దిగిపోయేంత వరకు కొనసాగించేటువంటి క్రమం వస్తారు. ఇప్పటికే మీరు పారిపోయారు కదా, ప్రధానమంత్రి, విద్యామంత్రి, రాజధాని. కాబట్టి మీకు చేత అయితే ఒకే ఎన్నికన్నారు, ఒకే బాస్ అన్నారు, ఒకే నాయకుడు అన్నారు, ఒకే పన్ను పెట్టండి, జిఎస్టీ చేయలేదు. దానివల్ల ఏమవుతుంది, ధర పెరుగుతున్నాయి. పెట్రోల్ పాయింట్ వల్ల కేవలం కాబట్టి ఒకవైపున అరాధన పెరుగుతూ ఉంది, అత్యాచారం జరుగుతూ ఉంది. అత్యాచారం చేసేటువంటి డేరాబాబు లాంటి వాడికి బెయిల్ ఇస్తారా? పొరవరాలు అంటే బెయిల్ చేయరా? పొరవరావు పొలం ఏం చేస్తాడు ఆయన బెయిల్ ఇయ్యరు. డేరాబాబు కొన్ని వేల మంది అమ్మాయిలను అన్యాయం చేశాడు, వాడికి ఎప్పుడు పెరుగుతాడు. అంటే హత్యలు చేసేవాళ్ళు, ఆర్థికంగా దోపిడీ చేసిన వాళ్ళు మొత్తం కాపాడుతుంది. 29 మంది దాదాపుగా 28 లక్షల కోట్ల రూపాయలు అక్కుట్టుపోతే వాళ్ళంతా గుజరాత్ వాళ్ళే. నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున స్వతంత్ర దిన ఫలాలు అనుభవిస్తున్న మన అందరం భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ కీర్తి పతాకాన్ని, భారతదేశం యొక్క ఈ స్వతంత్రం కోసం ఎన్నో కోట్ల మందిలో నివసించేటువంటి ప్రతి పౌరుడు తలెత్తుకోవాలని, వాళ్ళ ప్రాణాలను సైతం
లెక్క చేయకుండా పోరాడి యోధులుగా మిగిలి ప్రాణాలు అర్పించి మనకు స్వతంత్రాన్ని తెచ్చారు. అటువంటి స్వతంత్ర ఫలాలను మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అందుకే మనందరి జీవితాల్లో ఒకే ఒక లక్ష్యం ఉండాలి. ఫస్ట్ నేషన్ గురించి తిలక మొదలు మొదలుకొని పింగళ వెంకయ్య వరకు ఈరోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ కీర్తిధనుల యొక్క ఫలమే ఈరోజు మనకు దక్కింది. కాబట్టి డబ్బు కంటే కీర్తి గొప్పది, డబ్బు కంటే సమాజం ఇచ్చే విధంగా మూవెన్నెల జెండా కింద మన అందరం తలదాచుకుంటున్నాం. ఈరోజు భారతీయ సైనికుల యొక్క కష్టఫలం. ఎండ లేదు, వాన లేదు, మంచు లేదు. మంచు టెండర్లో కూడా ఈరోజు దేశాన్ని పహారా కాసి ఇక్కడ స్వేచ్ఛగా మనం జీవించగ. కాకినాడ జిల్లా కరప మండల కేంద్రంలోని పంచాయతీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ శ్రీనివాస్, సెక్రటరీ దుర్గా భవానీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. మహనీయుల త్యాగాలను, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీడీఓ సూచించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించగా కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా తక్కువగా చూస్తుంటాం బార్డర్లో. కేవలం ఏంటంటే మనకి మన ప్రభుత్వం ఏమి ఇచ్చింది, మన దేశం మనకి ఏమి ఇచ్చిందనే ఉద్దేశంగానే ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా ఆలోచించాం, మనం దేశానికి అసలు ఏం చేస్తున్నాం, ఏ రకమైన సేవ చేస్తున్నామా. పక్కవాడికి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మనం సాహసించాం. ఎవరైనా పడిపోతే కూడా చూసి వెళ్ళిపోయే రోజులు ప్రజెంట్. మొక్క పెంచితే దాని ద్వారా ఆక్సిజన్ వచ్చి అట్లీస్ట్ మనం ఒక 10 సంవత్సరం ఆయుష్ పెరుగుతుంది మనకు. కిందసారి కూడా మీకు నేను చెప్పాను, అందరూ కూడా మొక్కలు పెంచండి అని. ఒక మొక్క మనం పెంచితే ఈరోజు మనం పెంచే మొక్క ఒక ఏడాదికి 2 ఏళ్ళలో వ్యవసాయం అందించే స్టేజ్కి వస్తుంది. అది మన పిల్లలు చెప్పుకుంటారు, మా నాన్నగారు వేసిన మొక్క, మా తాత వేసిన మొక్క అని చెప్పి ఆ ఫలం వాళ్ళు అనుభవిస్తారు. మనం ఉండగా అవ్వకపోవచ్చు, మన తర్వాత తరం వాళ్ళు ఆ ఫలాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకెళ్తారని ఆశిస్తున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించగా జై భారత్, వందే మాతరం నినాదాలతో పట్టణం మార్మోగింది. సిహెచ్సిలో రాజేష్, జొన్నాడ వీరబాబు జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. నారాయణ స్వామి గారు ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు, ఎన్డీఏ శ్రేణులు అందరం కూడా కలిసి ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు తీసుకుంటే గతంలో ఉన్నటువంటి భారతదేశానికి ప్రస్తుతం ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గట్టుపై శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. కోడద్ గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో గుట్ట గోవిందనామస్మరణముతో మార్మోగింది. నుండి ఏదైతే బరంపూర్ కొండపై వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన నిమిత్తం మా కోడద గ్రామస్తులందరం కూడా కలిసి ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఊళ్ళో ఉన్నటువంటి పశు సంపద కానీ ఊళ్ళో ఉన్నటువంటి ఇళ్ళన్నిటికి కూడా తాళాలు వేసి ఈ కొండపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుండి తన వంతుగా ఎంతో కొంత ఈ మహాన్నదాన
కార్యక్రమానికి అయితేనేమి, భజన కార్యక్రమం అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా తమ వంతుగా డబ్బు, ధనము, ధాన్యము ఏదైతే ఇచ్చి ఇట్టి కార్యక్రమంలో ప్రతి పౌరుడు కూడా పాల్గొంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి ప్రజానికానికి, భక్తులందరికీ కూడా ఈ శ్రావణ మాస సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతీయ పతాక వర్ణాలతో సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు ఆకట్టుకున్నాయి. గాంధీజీ వేషధారణ విశేషంగా అలరించింది. సిఐ సుబ్బరాజు జాతీయ జెండాను ఆవిష్కరించగా విద్యార్థులు, వాసవి క్లబ్ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత మాత్రం అడిగాను, నిమ్మకాయలు చూసి 100 ఎంత మాత్రం రేట్ అడిగాను తప్ప వందే మాత్రం అంటే 100 అమ్మ భారతపురం వందనం, మన భారత మాతకి వందనం తెలియజేస్తాం అని దాని అర్థం. అప్పుడు వందే మాత్రం అర్థంగా నాగా నష్టం 100 ఎంత మాత్రం అడిగాను, వందే మాత్రం అని అంటాను. కానీ నేను ఉన్న రథం దగ్గర ఉన్నటువంటిది ముందు లాస్ట్ ఆయన అప్పబోతుంది సగం నిమ్మకాయలు ఎక్కువ, నిమ్మకాయలు 100 ఎంత మాత్రం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి ఏపీ జితేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల అభివృద్ధి స్టాళ్లు ఆకట్టుకోగా ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచాన్ని ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామ, విద్య, ఉపాధి అవకాశాలు, యువత క్రీడల ప్రోత్సాహం, మహిళా శిశు సంక్షేమం మరియు పర్యావరణ కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు 3,21,76,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యం వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 153 కోట్లు 78,14,000 రూపాయలు లబ్ధి చేకూరింది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.